హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అనేటివి మీకు నచ్చితే మనకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కానీ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వచ్చేసరికి మొత్తం పొట్టేళ్ల పెంపకంలో కొన్ని అంటే ఇంపార్టెంట్ విషయాలు అయితే మెడికేషన్కి సంబంధించి అంటే మెడికల్గా అంటే జబ్బులు వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించి అయితే ఈ వీడియోలో మనకైతే చెప్తానమాట. ఫస్ట్ అయితే ఎండ్రోఫ్లోక్సిడిన్ ఇంజెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఎందుకు వర్క్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే బ్లూటంగ్ అనే వ్యాధి వస్తుందో అప్పుడైతే మనం దీన్నైతే యూజ్ చేసుకోవాలి. ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ బ్లూటంగ్ సిమ్టమ్స్ కనబడంగానే మనకు దీన్నైతే వరుసగా 3 పూటలు అంటే ఈరోజు పొద్దున వేసామంటే మళ్ళీ ఈరోజు సాయంకాలం వేసి దాని తర్వాత మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న వేసినామంటే అది కంపల్సరీగా తగ్గిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఇంజక్షన్ వచ్చేసి డోలోఫర్ వెట్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకు పిల్లలు ఏమన్నా అంటే ఎక్కువ జ్వరం ఉన్నా కానీ అలాగే మనకు మేత మేయకుండా ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే మనం ఇది అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే వితిన్ ఒక 12 అవర్స్లో మొత్తం తగ్గిపోతుంది అనమాట. అలాగే ఇదైతే ఎక్కువ డోసేజ్లో అయితే వేయకూడదు, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ ఇంజక్షన్ వచ్చేసి 4-hour అనమాట. ఇది వచ్చేసి మనకు ఫీవర్ ఉన్నా కానీ అలాగే కొంచెం మేత మేయకపోయినా కానీ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట, లైట్గా ఉన్నప్పుడు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇందాక చూపించిన డోలోఫర్ వెట్ మాత్రం ఎక్కువ డోసేజ్లో యూజ్ చేసుకోవాలన్నమాట. దీనికి కానీ బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే యాంటీబయాటిక్ ఇది మనకు బ్లూటింగ్ వచ్చినప్పుడు కానీ యాంటీబయాటిక్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ వచ్చేసి షీప్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఇది పీపీఆర్ వ్యాక్సిన్, అంటే పీపీఆర్ ఎప్పుడైతే వస్తుందో అంటే జనవరి ఆ టైం నుంచి స్టార్ట్ అయిపోతుంది. కొన్ని లొకేషన్లో అయితే ప్రతి ఒక్క ఏరియాలో ఎనీ సీజన్లో వస్తూనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు పిల్ల పారుతుంది అనమాట, తినిందంతా నీళ్ళుగా వచ్చేస్తుంది అనమాట బయటికి. అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్ అంటే పిల్ల వయసును బట్టి వేసుకున్నామంటే ఖచ్చితంగా తగ్గుతుంది. దాని తర్వాత అలాగే మనకు ఎక్కువగా అంటే చిన్నపిల్లలకైతే ఒక ట్యాబ్లెట్ని 4 ముక్కలు చేయాలి, తక్కువ ఖర్చే ఉంటుంది దానికి. ఫ్రెండ్స్, ఈ స్ప్రే వచ్చేసి మనకు పొట్టేళ్ళకి కానీ గొర్రెలకు కానీ మనకు అంటే కాలాల్లో పుండ్లు అయినప్పుడు దీన్ని కానీ స్ప్రే చేసామంటే, అంటే గాయాన్ని క్లీన్ చేసి స్ప్రే చేసినామంటే వరుసగా 3 రోజులు పొద్దున సాయంకాలం చేసామంటే కంపల్సరీ తగ్గిపోతుంది అనమాట. అది కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ లివర్ టానిక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నేను చూసిన దాంట్లో మాత్రం ఇది ది బెస్ట్ అనమాట లివర్ టానిక్స్లో. అలాగే మనకు నెక్స్ట్ ఒక టానిక్ గురించి చెప్తాను, గ్రోత్ చాలా బాగా వస్తుంది అనమాట దానికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.